ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే రవీణ. మేడం, వైజాగ్ గాజువాక మౌనిక కేసు మీరు వినే ఉంటారు, ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. అది పెద్ద చాలా సెన్సేషనల్ అయిపోయింది. అసలు ఇంత దారుణం అంటే మనిషిని అట్లా చంపేయడం అనేది గతంలో మనం ఢిల్లీలో కూడా జరిగింది, ఇలాంటిదే మీర్పేటలో జరిగింది. ఇప్పుడు ఇక్కడ చాలా జరుగుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి. ఈ డేటింగ్ యాప్స్ అని ప్రేమిస్తున్నారు, స్నేహం చేస్తున్నారు, తర్వాత వదిలించేసుకోవాలనే క్రమంలో ఇలా చంపేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరిది తప్పు అంటే తప్పు ఒప్పుని ఎవరిది చెప్పడం కంటే అమ్మ, ఇది ఆవేశం, క్షణికావేశం. ఆవేశంలో ఆ తాత్కాలికంగా వచ్చే కోపంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకపోవటం. అసలు అన్నింటికంటే స్టార్టింగ్ డేటింగ్ యాప్స్. ఈ డేటింగ్ యాప్లో పరిచయం అయ్యారు. ఆడపిల్లలు ఎందుకు డేటింగ్ యాప్కి వెళ్తున్నారు అంటే వీళ్ళకి కూడా అలాంటి ఉద్దేశం ఉంటేనే కదా, సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే కదా డేటింగ్ యాప్కి వెళ్తారు. ఫేస్బుక్లు, ట్విట్టర్లు, రీల్స్, డేటింగ్ యాప్లు ఇలాంటివి ఏవైతే దురలవాట్లు చేసుకోకూడదో అవన్నీ టీనేజ్ అమ్మాయిలు అందరూ చేసుకుంటున్నారు. ఒకళ్ళో ఇద్దరు మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది ఇలాగే ఉన్నారు. అమ్మాయి తండ్రి చెప్పాడు, మా పిల్ల చాలా మంచిది, చాలా అమాయకురాలని. వాళ్ళని విమర్శించడం కాదు, మీ పిల్ల అంత మంచిదైతే అసలు డేటింగ్ యాప్లోకి ఎలా వెళ్ళింది? 3 సంవత్సరాలు 21 నుంచి అతనితో స్నేహం ఎలా చేసింది? 23 తర్వాత కదా బ్రేకప్ అయింది. మీకేం తెలుసు అమ్మాయి గురించి? వాళ్ళు అనుకుంటున్నారు మా అమ్మాయి చాలా మంచిదని. ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఈ అబ్బాయి తల్లిదండ్రులకు కూడా అబ్బాయి చాలా మంచివాడే, కానీ బయటకు వచ్చేటప్పటికి అసలు వాళ్ళ పర్సనాలిటీ ఏం మారిపోతుంది. ఇంట్లో ఒకలా ఉంటారు, బయటకు వచ్చేవాడికి ఒకలా ఉంటారు. బయటకు వచ్చేప్పటికి ఫ్రెండ్స్, షికార్లు, తిరుగుళ్ళు, ఇలాగా ఈ డేటింగ్ యాప్స్ లాంటి వాటిలో కలవటం. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇలాంటి యాప్స్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. అలాంటి వాటి మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? మరి అలాంటి యాప్స్ని దీని మీద ఎవరో ఉంటారు కదా కంట్రోల్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎందుకు ఇలాంటివి యాక్సెప్ట్ చేస్తున్నారు? దాన్ని వాళ్ళు ఎందుకు డిలీట్ చేయరు? వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? డేటింగ్ యాప్ పర్మిషన్ ఇస్తే కదా యాప్లో అందరూ ఎత్తుక్కుంటారు. ఎంతమంది ఫేస్బుక్లో పెళ్ళిళ్ళు చేసుకుని, ఫేస్బుక్లో పరిచయాలు అయ్యి విడిపోయి, ఇలా చంపేసుకుని చచ్చిపోయి, లేదా పిల్లలున్న భార్య, భర్త పిల్లలున్న ఆవిడ ఇంకొకటితో వెళ్ళిపోయి ఇల్లీగల్ రిలేషన్కి వెళ్ళిపోయి అన్నీ ఫేస్బుక్లో పరిచయాలు. ఎందుకు అవుతున్నాయి ఇలాగా? వాళ్ళ వ్యక్తిగత ఇంట్రెస్ట్ అనేది పక్కన పెడితే వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తున్నాం కదా, సొసైటీ తెలియకుండానే ఎంకరేజ్ చేస్తుంది ఇలాంటి యాప్స్ పెట్టి. దానివల్ల జనాలు అట్రాక్ట్ అవుతున్నారు. అట్రాక్ట్ అవ్వడం అనేది తప్పే, కానీ అది కూడా ఒక బలహీనతే. దాని మీద మనం స్ట్రాంగ్గా ఉండాలి, ఇలాంటి యాప్లు మనం చూడకూడదు అని అది ఆ కంట్రోల్ జనాల్లో లేదు. ఆ కంట్రోల్ లేకపోవడాన్నే వీళ్ళు అవకాశంగా తీసుకుని క్యాష్ చేసుకుంటున్నారు. చూడండి మేడం, వాళ్ళ భార్య పుట్టింటికి వెళ్ళింది డెలివరీకి, ఇతను ఆ టైంలో మళ్ళీ యాప్లోకి వెళ్ళి ఈ అమ్మాయిని కనెక్ట్ అవ్వడము, ఈ అమ్మాయిని ఇంటికి రమ్మడం, ఇదంతా ఒక ప్లాన్డ్గా చేశాను నేను అని చెప్పేసి కన్ఫెషన్ రిపోర్ట్లో కూడా అతను చెప్పడం జరిగింది. పోలీసులు కూడా చెప్పారు ఆ మాటలు. ఎక్కడ కూడా ఎటువంటి పశ్చాత్తాపం కూడా లేదంట. నేను ఆ అమ్మాయిని నేనే చంపేశాను అని చక్కగా చెప్తున్నాడు. ఇలా ఇలా చంపాను, ఇలా ఇలా తీసుకెళ్ళాను, తలకాయ ఇక్కడ తీసుకెళ్ళాను, తగలబెట్టి. అన్నిటి మించి కత్తులు దొరకపోతే ఆన్లైన్లో దొరికితే నిమిషాల్లో వచ్చేసి అంటున్నాడు. ఆన్లైన్లో ఒక రోజైనా పడుతుంది, మరి అంత నిమిషాల్లో ఎలా వచ్చేసాయో. అసలు అప్పటి వరకు ఈయన కోపం, ఈ అగ్రెసివ్నెస్ ఎలా కంట్రోల్ అయ్యాయో. చంపేసి డెడ్ బాడీని పెట్టి యాప్లో ఆర్డర్ ఇచ్చి అవి ఇచ్చి ముక్కలు కోసి అప్పటి వరకు ఆ కోపం నిలబడాలి కదా జనాల్లో. అంటే మన మధ్యనే తిరుగుతూ మనలాంటి మనుషుల్లోనే ఎలాంటి రాక్షసత్వం ఉందో, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేని పరిస్థితి. మౌనిక నిన్న మొన్నటి దాకా ఆ ఇంట్లో ఉన్న మనిషి. ఈ రవీంద్ర కూడా అపార్ట్మెంట్లో ఉంటున్నాడు, ఇరుగు పొరుగు స్నేహితులు అందరికీ తెలిసిన వాడే. మరి ఇలాంటి క్రూరత్వం ఉందని పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరన్నా అసలు ఊహించగలిగారా? ఎవరు ఊహించలేదు. ఇంత కథ జరుగుతుంటే కూడా అపార్ట్మెంట్లో ఎవరికీ తెలియదు. అంటే ఒక వ్యక్తి యొక్క ఆ మానసిక ప్రవర్తన ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరు గుర్తించలేరు. నార్మల్గా వాళ్ళందరితో బాగానే ఉంటాడు, మాట్లాడతాడు. కాబట్టి రవీంద్ర అనేవాడు ఇటువంటి వ్యక్తి అని ఎవరికీ తెలియదు. ఈ సంఘటన బయట పడే వరకు ఎవరికీ తెలియదు. ఎవరు ఊహించగలుగుతారు? తీరిగ్గా ఆన్లైన్లో ఆర్డర్ చేసి కత్తులు తెచ్చుకొని కత్తితో కోసి ముక్కలు చేసి మళ్ళీ కారులో తీసుకెళ్ళి అక్కడెక్కడో పడేసి, మిగతా భాగాలేమో ఫ్రిడ్జ్లో పెట్టి, ఇంకొక ప్లాస్టిక్ కవర్లోనో పెట్టిలోనో పెట్టి ఇంట్లో పెట్టి, ఇంత ప్లాన్డ్గా ఎలా చేశాడో. అసలు ఇన్ని ప్లాన్స్ అబ్బాయి మైండ్లో ఎలా వచ్చాయి? మళ్ళీ అబ్బాయి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి, ఒక నేవీ ఆఫీసర్ ఉండి, అంత ఎడ్యుకేటెడ్ ఫెలో అయ్యుండి కూడా, భార్య ఉండి అమ్మాయి డెలివరీకి వెళ్ళిపోతే ఈలోగా ఇంకొకళ్ళని వెతుక్కోవాలనుకోవడం, అది దాన్ని ఏ రకమైన తప్పని చెప్తే అర్థమవుతుంది జనాలకి. అంటే ఒక విషయం చెప్పండి మేడం, ఇక్కడ మౌనిక తప్ప రవీంద్రద తప్ప అంటే అని ఎవరు చెప్పలేరు. మా ఇద్దరిది తప్పే. అంతే. మౌనిక కూడా అలాంటి యాప్స్లోకి వెళ్ళడం తప్పు. ఫస్ట్ పాయింట్
అటువంటి యాప్స్ పెళ్లి కావాల్సిన ఆడపిల్ల నీకు అనవసరం కదా. డేటింగ్ యాప్లోకి వెళ్ళి వాడితో డేటింగ్లో ఉంటే వాడితో తిరిగి మళ్ళీ ఇంకోటి పెళ్లి చేసుకుంటావా? వాడికి 23లో బ్రేకప్ చెప్పేసింది కదా, మళ్ళీ 25లో ఎందుకు కలిసింది? పెళ్ళాం పిల్లలు ఉన్నారని తెలుసు కదా వాడికి. తెలిసిన తర్వాత వాడితో కలవడం అది అన్యాయం కదా, సాటాడదానికి అన్యాయం చేయడమే కదా ఇది. అక్కడికి వచ్చాక ఇద్దరికి గొడవ వచ్చింది. మరి డబ్బులు బ్లాక్మెయిల్ చేసింది అంటాడు, ఎంతవరకు నిజమో తెలియదు అనుకో. చాలా టార్చర్ చేసింది నన్ను. అప్పటికే 3.5 లక్షల వరకు డబ్బులు తీసుకుంది, ఐడి కార్డు తీసేసుకోవడము. చేసే ఉండొచ్చు కూడా, ఎందుకంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని ఇన్నాళ్ళు వాడుకుని మోసం చేసిన వాడి మీద అమ్మాయి కోపం ఉండదా? టార్చర్ చేసి ఉండొచ్చు, బయట పెడతానని ఉండొచ్చు, వాడి ఐడి కార్డు లాక్కొని ఉండొచ్చు. వాడిని భయపెట్టాలనే ఉద్దేశంలో ఉంటుంది తప్ప ఓన్లే పాప అనేంత త్యాగబుద్ధి ఎవరికి ఉంటుందమ్మా? పెళ్లి చేసుకుంటా అని నమ్మించి 3 సంవత్సరాల అమ్మాయిని వాడుకొని ఇప్పుడు నేను వేరే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయితో పిల్లల్ని కంటున్నాను, వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, రెండోసారి డెలివరీకి వెళ్ళిందంటే మరి ఆ అమ్మాయి మనసు గాయపడుతుంది కదా. అంచేత ఇలాంటి యాప్ల్లోకి వెళ్ళడం అసలు ఫస్ట్ తప్పు, ఆడైనా మగైనా కూడా. పెళ్లి చేసుకున్న వ్యక్తితో నిజాయితీగా లేకపోవటం అనేది రెండో తప్పు. జరిగింది ఏదో జరిగిపోయింది, పొరపాటు అయిపోయింది, ఇంకా అమ్మాయిని మర్చిపోయి పెళ్లి చేసుకున్న వ్యక్తితో కలిసి ఉండాలనుకోకుండా మళ్ళీ పాత స్నేహాన్ని కెలుక్కుని మళ్ళీ రెండోసారి అమ్మాయితో రిలేషన్ కంటిన్యూ చేయడం అనేది రెండో తప్పు. 3 ఏంటంటే తాత్కాలిక ఆవేశంలో ఆ అమ్మాయిని చంపేయాలనుకోవడం. అది తాత్కాలికమని ప్లాన్డ్గా చేసుకొని అమ్మాయిని చంపేయాలనుకోవడం మూడో తప్పు. ఫ్లాట్లో ఎవరు లేరు, ఖాళీగా ఉంది కాబట్టి రమ్మన్నాడు. సరే ఖాళీగానే ఉంది కదా, ఇద్దరం కాసేపు ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకొని ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత మాట మీద మాట వచ్చింది, కోపం వచ్చింది, చంపేశాడు. చంపేసిన తర్వాత అది ఏం చేయాలో తెలియలేదు. క్షణికావేశంలో చంపేశాడు, కానీ తర్వాత ఏం చేయాలి? దాన్ని ముక్కల కింద కోసి ఇక్కడ పెట్టి ఇన్ని రకాలు చేయాల్సి వచ్చింది. ఇవాళ పేపర్లోనే చూశాను, 70 సంవత్సరాల పూజారి, 2 అబ్బాయిలు 1 అమ్మాయితోటి వాడు అత్యాచారం చేస్తే 170 ఏళ్ళ ఎంత వేశాడు శిక్ష ఆ జడ్జి గారు. 170 ఏళ్ళు బతకడం తెలుసు అంటే అన్ని సంవత్సరాల శిక్ష వాడు భరించేటన్ని నేరాలు చేశాడని. మగపిల్లలతో అత్యాచారం చేయడం ఒక తప్పు, ఆడపిల్ల చిన్నమ్మాయిని అత్యాచారం రెండో తప్పు. పైగా గుడి పూజారిగా ఉంటూ పాపం పుణ్యం తెలిసిన వాడు పూజారంటే, దేవుణ్ణి సేవించుకున్నవాడు, వాడి 70 ఏళ్ల వయసులో ఇలాంటి తప్పులు చేయడం పాపం కాదా? అంటే మనుషులు ఏ దిశగా వెళ్తున్నారంటే, 1 సెక్స్, 2 క్రైము, ఈ రెండే ప్రధానం. సెక్స్ కోరికలు లేదంటే క్రైము. ఈ రెండింటిలోనే యంగ్ జనరేషన్ మెయిన్లీ. ముసలోళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయలేరు, కానీ యంగ్ జనరేషన్ అటే మళ్ళుతున్నారు తప్ప దారి అటే పెడుతోంది. దానికి సగం కారణం యూట్యూబ్ ఛానల్స్, డేటింగ్ యాప్స్, ఇంకా వీళ్ళని రెచ్చగొట్టేలాంటివి. చాలామంది అమ్మాయిలు అప్పుడప్పుడు చూస్తుంటాను నేను, యూట్యూబ్లోనే ఎందులోనో కనబడతారు, ఒక ఫోటో వేస్తారు, అమ్మాయి కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. ఎంత అసభ్యంగా పెడుతుందంటే కింద, నేను చాలా అందంగా ఉంటాను, నా వయసు ఇది, నన్ను సుఖపెట్టే మగాడు కావాలి, ఏంటేంటో చూడడానికి కూడా దరిద్రం వేస్తుంది. మరి ఇలాంటివి ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? అమ్మాయి ఫోటో పెట్టి అప్లోడ్ చేస్తే యూట్యూబ్ ఛానల్ సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటివి ఎందుకు తీసేయరు వాళ్ళు? సో ఇవన్నీ కారణమే. ప్రతి వాళ్ళకి మాకు డబ్బులు వస్తాయి, మాకు డబ్బులు కావాలి, అది ఏ దరిద్రమైనా అక్కర్లేదు, మాకు డబ్బులు వచ్చాయా లేదా, ఇయర్స్ పెరిగితే మాకు డబ్బులు వస్తాయి, అంతే. దీని ద్వారా మనుషులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం నిజాయితీగా మన జీవితం మనం సాఫీగా వెళ్ళిపోవడమే, ఇతర వాళ్ళతో మనకి సంబంధం లేదు. మనం తప్పులు చేయొద్దు, తప్పు చేసి మనం రెండో వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వద్దు అనే ఉద్దేశంలో ప్రజలు జాగ్రత్తగా ఉండగలిగితేనే అమ్మా ఈ మార్పు అనేది, అది ఒక్కసారిగా వచ్చేది కాదు, వ్యక్తిగతంగా మనుషుల నుంచి రావాలి, మనుషుల నుంచి సమాజం మారాలి. మనుషులు మారితే కదా సమాజం మారుతుంది. అంచేత చాలా కష్టం అమ్మ. ఏదో మరి ఆ అమ్మాయికి ఏ రకమైన న్యాయం చేస్తారో చూడాలి, వేచి చూడాలి. థ్యాంక్ యూ.